హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఇన్నాళ్ళు ప్రొడక్టివిటీ అంటే బిజీగా ఉండడము, అనుకున్న పనులన్నీ ఆ రోజు అయిపోవడం, దాని ప్రొడక్టివిటీ అనుకున్నానండి. కానీ ప్రొడక్టివిటీ అంటే అది కాదని తెలుసుకున్నాను. మన డేస్ని స్లో చేసుకోవడము, మనం కావాలి లేదా మనం ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో మాత్రమే ఉండడం, దాన్ని నేను ప్రొడక్టివిటీ అని అర్థం చేసుకున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తున్నాం అనుకోండి, మొక్కలకి వాటర్ చేస్తూ ఆ మొక్కలు ఎలా ఎదుగుతున్నాయి, వాటికి ఏదైనా పురుగు పట్టిందా, అవన్నీ చూసుకోవడం నేర్చుకున్నాను. ఒకవేళ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఇంక ఇంట్లో పనుల గురించి ఏది ఆలోచించకుండా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, ఆఫీస్లో కూడా నాకు డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి కాబట్టి ముందు ఒక టాస్క్ ప్రయారిటీ పెట్టుకుని ప్రయారిటీ టాస్క్ కంప్లీట్ చేసుకోవడం, ఇది ప్రొడక్టివిటీ అని అర్థమైందండి. దానివల్ల ఏంటంటే మనం ఆ మూమెంట్లో ఉంటాము, ఆ మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తాము. దాంతోపాటు నేను ఇంతకుముందు ఏం ఆలోచించేదాన్ని అంటే కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కుంటే హ్యాపీనెస్ అని, వీకెండ్స్ వస్తే బయటికి వెళ్తే హ్యాపీనెస్ అని అనుకున్నాను. అది కూడా మారింది. ఇంట్లో ఉంటే నాకు హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఇప్పుడు. అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే కిచెన్, ఎప్పటికప్పుడు మడత పెట్టుకునే బట్టలు, ఇంట్లో అలా మనం మన ఫ్యామిలీ కోసం వండితే ఆ ఫుడ్ అంతా స్మెల్ పట్టేస్తుంది కదా, ఆ స్మెల్ ఇంట్లో ఏ రూమ్లోకి వెళ్ళినా నేను వండిన ఫుడ్ స్మెల్ రావడం, ఇది హ్యాపీనెస్ అని అర్థమైంది. సో ఈరోజు ఏంటంటే నేను అలానే, ఈరోజు వీకెండ్ అంటే ఫ్రైడే, సో నాకు వర్క్ నేను కొంచెం తొందరగా అవ్వగొట్టడానికి ట్రై చేశాను. చాలా ప్రయారిటీ టాస్క్స్ వచ్చాయి. నేను ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేయాల్సిన వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశానంటే అర్థం చేసుకోండి ఎంతవరకు ఉందో. సో ఈరోజు ఏంటి అంటే ఫ్రైడే కదా, ఆల్సో మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఓటీటీలో చూద్దాము అని అనుకున్నాను అనమాట. మా పాపని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. నార్మల్గా సాటర్డే మళ్ళీ బ్యాక్ వస్తుంది నా దగ్గరికి. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అక్కడ ఉంచాను. వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేదు, ఇరుక్కుపోతాను. ప్లస్ ఈరోజు మబ్బుగా ఉంది కదా, ఒకవేళ వర్షం పడితే చాలా రిస్క్ అయిపోతుంది నాకు రావడము అక్కడ నుండి, ఆఫీస్ నుండి ఇంటికి అని వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నాను కదా, వర్క్ అవ్వగొట్టుకున్నాను అని చెప్పి ఇప్పుడు కూడా వంట చేస్తూ పక్కన ల్యాప్టాప్లో వర్క్ చేశాను అనుకోండి. ఈవినింగ్ నైట్ అలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాము అని నేను మా వారికి ఇష్టమైన వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. ఇంట్లో ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్ ఉంది, సో చికెన్ అండ్ మష్రూమ్ వేసి పాస్తా చేస్తున్నాను అనమాట. ఆయనకి పాస్తా ఇంట్రడ్యూస్ చేసిందే నేను. నాకు ఇష్టం ఉండేది కాలేజ్ డేస్లో, ఇప్పుడు అలవాటు తిని బోర్ కొట్టేసింది నాకు. బట్ స్టిల్ ఆయనకి ఇష్టం నేను చేసింది, బయట కొనుక్కున్న పాస్తా కన్నా నేను చేస్తేనే ఆయనకి ఇష్టము. అందుకని చెప్పి ఇంట్లో గార్లిక్ బ్రెడ్ కూడా నేను స్క్రాచ్ నుండి చేస్తాను. గార్లిక్ బటర్ కూడా బయట తీసుకోను అనమాట, ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా గార్లిక్ బ్రెడ్ అండ్ వైట్ సాస్ పాస్తా చేశాను. మూవీ చూద్దాము కలిసి అని చెప్పి హాఫ్ మూవీయా 1/4 మూవీ చూశాక మా మమ్మీ ఫోన్ చేశారు, పాప మిమ్మల్ని అడుగుతుంది అని. ఇంకా వెళ్ళి తీసుకొచ్చాము. లక్కీగా ఏంటంటే ఎప్పుడు తను మమ్మల్ని టీవీ చూడనివ్వదు, తనే చూస్తుంది. ఇంకా మూవీ రోజు ఆపేద్దాంలేండి లాగా ఇంకో రోజు చూద్దామని అనుకున్నాను. లక్కీగా ఏమైందో తెలియదు, మాతో పాటు మా పాప మూవీ చూసిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవే కదండి హ్యాపీ మూమెంట్స్ అంటే. అలా హ్యాపీగా మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే మన హ్యాపీ మూమెంట్స్ అవుతాయి కదా. అలాగే గ్రాటిట్యూడ్ కూడా ఉండాలండి మనకి. రోజు ఆ డే మొత్తం అయిపోయాక నైట్ పడుకునే ముందు ఒక 5 or 10 minutes అలా కూర్చుని ఆలోచించుకోండి, ఈరోజు ఏ పనుల వల్ల నేను థ్యాంక్ఫుల్ ఉన్నాను, ఎవరికి థ్యాంక్ఫుల్ ఉన్నాను, ఎందుకు అని. దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. అలా చేయడం వల్ల మనం ఎప్పుడు గ్రౌండెడ్గా ఉంటాము. మనకి ఎవరు హెల్ప్ చేశారు అనేది ఎప్పుడు మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. చిన్న పని వల్ల కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, పెద్ద పని వల్ల కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఈరోజైతే నా గ్రాటిట్యూడ్ ఏంటి అంటే, ఆఫీస్ పరంగా నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను ఒక ఆయనకి. ఎందుకంటే ఆయన నన్ను తొందరగా వదిలేశారు ఈరోజు వర్క్. సో యూఎస్లో ఉంటారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం అయితే మిడ్ నైట్ వరకు వదలరు వర్క్. బట్ స్టిల్ ఎందుకో ఈరోజు వదిలేసినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను, నాకు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఉంది కదా అని. అండ్ నేను మా పాపకు థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఈరోజు. మా కోసం అడిగిందని మేము వెళ్ళాము, మా టైం పోతుందేమో అని భయపడ్డాను కదా, మూవీ చూడలేమేమో, నేను నా హస్బెండ్ మేము ఇద్దరమే కలిసి టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయింది అని. బట్ తను వచ్చినా కూడా
మూవీ మాతో పాటు చూసింది కదా, నేను దానికి థ్యాంక్ఫుల్ ఉన్నాను. చిన్నపిల్లలు అంత తొందరగా ఇష్టపడరు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి బంగారం మూవీ చూస్తే అయితే మా పాప హీరోయిన్ బాగా ఫైటింగ్స్ చేస్తుంది కదండి, నువ్వు కూడా అలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరైనా తప్పు చేసినా అలాగే ఏం చేసినా సరే తిరిగి కొట్టాలి, అది ఇది అని చెప్తున్నాము ఎగ్జాంపుల్గా చూపించి. తనేం చేసింది, హీరోయిన్ కొట్టుకున్న అక్కడ మూవీలో హీరోయిన్ ఫైట్ సీన్ వచ్చినప్పుడల్లా నన్ను మా వారిని చితక్కొట్టేసింది అనమాట. తనకి ఒక ఆటలాగా ఉంది. సో మేబీ దానివల్లే మూవీ ఇష్టపడిందేమో, చూసింది మాతో. సో అలా మేమైతే ఒక కంప్లీట్ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసాము. నేను పాస్తాతో పాటు సాటెడ్ క్యారెట్స్ కూడా చేశాను. ఒకసారి జస్ట్ ట్రై చేద్దామని ట్రై చేసా, చాలా బాగున్నాయి సాటెడ్ క్యారెట్స్. సో అదే ఇంకా కంటిన్యూ చేసాము. మీకు కూడా కావాలి అంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, క్యారెట్స్ జ్యూసీగా ఉంటాయి అప్పుడు గట్టి గట్టిగా ఉండకుండా. సో ఇదండి మా వ్లాగ్ ఈరోజు. మీకు ఎలా అనిపించింది, మీరు మీ ఫ్రైడే మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశారు, మీ ఫేవరెట్ ఫ్యామిలీ టైం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.